హాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ చూస్తున్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు నేను ఒక హిందీ ట్రాన్స్లేషన్ స్టోరీ, యశోధర. అసలు యశోధర ఎవరు అనుకుంటున్నారు? యశోధర వర్తమాన గౌతమ బుద్ధుని భార్య. ఒకరోజు గౌతమ బుద్ధుడు భార్యకి చెప్పకుండా అడవికి వెళ్ళాడు. కానీ తను నిద్ర లేచేసరికి బుద్ధుడు లేడు. నా భర్త ఎక్కడికి వెళ్ళాడబ్బా, తను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే అని అనుకుంటుంది. సరే, ఏ భర్త అయినా తన భార్యకి చెప్పి వెళ్తాడు. చెప్పకుండా ఏ భర్త వెళ్ళడలా అని చెప్పి, తనకి తెలియకుండా ఏమీ ఉండదు, తనకి తెలిసిందంతా నాకు తెలుసు అనుకుంటుంది. సరే, ఇది వెళ్ళి తన స్నేహితురాలతో అంటుంది, నా భర్త నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి వెళుతుంటే బాగుండేది కదా అని చాలా బాధపడుతుంది. తర్వాత తను ఎందుకు వెళ్ళాడు, తను నాతో చెప్తే నేను అనుమతి ఇచ్చేది కదా, తన మనసు నన్ను అర్థం చేసుకుంటాను కదా, తను చెప్పి వెళ్ళొచ్చు కదా అని చాలా రోధిస్తుంది. తన భర్త వియోగంతో ఎంతో బాధపడుతుంది యశోధర. తను ధర్మ మార్గం ఎంచుకున్నట్టుకై తను ఏదో తెలుసుకోవాలన్న దానికోసం, తన కార్యసిద్ధి కోసమే తను వెళ్ళాడు. మరి అలా చెప్పుంటే ఏ భార్య అయినా తన భర్త బాగుంటే చాలు, తను అనుకున్నది సాధిస్తే చాలు అనుకోవాలి. అలా అనుకుంది యశోధర. ఆమె తన భర్త గురించి చాలా వియోగం చెందింది. ఇది యశోధర విలాప్. ధన్యవాదాలండి. నా స్టోరీ నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కథలు మీకు చెప్తాను. బాయ్.